ఈరోజు చాలా చాలా దూరం నుంచి వచ్చామండి. తిరుపతి నుంచి వచ్చాము, గాడ్ మినిస్ట్రీస్ నుంచి. అయితే నాకు మాట కూడా రావడం లేదు, ఇంత పెయిన్ఫుల్గా ఉంది హార్ట్ అంతా కూడా. అసలు అన్నని ఎంతో గొప్పగా ఆయన మాటలు మమ్మల్ని ఎంతో ప్రభావితం చేశాయి. నిజంగా యవ్వనస్తులకి ఒక మంచి మార్గాన్ని చూపించారు. స్తన్యాన్ని ట్యాక్స్ వేస్తున్నారని చెప్పి రకరకాల మన పాత పురాతన ధర్మాల్ని, పైశాచిక ధర్మాల్ని పాటిస్తున్న వారందరినీ వెలుగులోకి తీసుకొచ్చాడు అన్న మాటలతో. ఎంతో మందిని వెలిగించాడు, గుడ్డితనంలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొని వచ్చి ఆయన మాటలతో ఎంతో మందిని ప్రభావితం చేశాడు. చిన్న పిల్లలు సైతం కూడా, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఆయన మాటలు ఉండేవి. సో వాళ్ళు ఏది నిజం ఏది అబద్ధం, మనం ఏం ఫాలో అవుతున్నాం, ఏది మనం ప్రీవియస్ గా మనం ఎలా ఉండే వాళ్ళం, ప్రెసెంట్ ఎలా ఉంటున్నాము, సో ప్రతిదీ పాస్ట్ కి ప్రీవియస్ కి ప్రెసెంట్ కి హిస్టరీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రూఫ్స్ తో సహా ప్రతి ఒక్కరిని ఇది రాంగ్ అని చెప్పడానికి వీలు లేకుండా కరెక్ట్ ధోరణిలో అందరినీ నడిపించిన వ్యక్తిని పబ్లిక్ గా యూట్యూబ్ లో ఛాలెంజెస్ చేస్తూ నేను ఇలా చేస్తాం అలా చేస్తాం కళ్ళు తీసేస్తామని మాట్లాడినప్పుడు నిజంగా అలాగే జరిగింది. సో బ్యాక్ వాయిసెస్ ఇప్పుడు బలం పుంజుకొని ఒక నిజాన్ని చంపేశాయి. అయితే ఈ నిజానికి స్వరం లేదని మాత్రం ఎంత మాత్రం అనుకోవద్దండి. ఆయన భౌతికంగా ఇక్కడ ఆయన స్వరం మనకి ఇక్కడ వినిపించకపోవచ్చు, కానీ ఆయన స్వరమే మేము అందరం ఉన్నాము. సో ఈ స్వరము ఎప్పటికీ తగ్గదు, ఇది ఇంకా రైజ్ అవుతూనే ఉంటుంది. సో we need a justice for this death. It is not a normal death. So it is not an accident. It is truly a murder. So we are believing that. We are exactly believing that. So అన్న అంతా హీనమైన స్థితిలోకి వెళ్ళడానికి గల కారణమైన వ్యక్తుల్ని మాత్రము ఎవరిని విడిచిపెద్దు. దయచేసి చెప్తున్నాము, ప్రభుత్వం ముందుకు రావాలి. ఎంతో మంది మా లాంటి స్ఫూర్తిగా ఉన్నవారిని మేము ఈ రోజు ఒక మంచి అడ్వకేట్స్ గా అవ్వడానికి, సో ఎంతో మనం చరిత్ర గురించి తెలుసుకొని మేము ఒక ముందు అడుగు వేసి, సో అడ్వకేట్స్ గా మేము చెప్తున్నది ఏమంటే మాకు జస్టిస్ కావాలి, అన్న విషయంలో న్యాయం జరగాలి. గాడ్ మినిస్ట్రీస్ తరఫున మా వాయిస్ ఎప్పుడు మేము రైజ్ చేస్తాము. సో ఈ యొక్క మేము మాత్రము ఈ విషయంలో ఎక్కడ కూడా సరే వెనకడుగు వేసేది లేదు, అందరితో మా గలం విప్పుతాము. సో వి వాంట్ జస్టిస్. థ్యాంక్ యూ. మరణం వెనుక ఏమైనా మిస్టరీ ఉంది అని అనుకుంటున్నారా మీరు? తప్పనిసరిగా ప్రవీణ్ పగడాల గారి వక్త, పండితుడు, జ్ఞాన మేధావి. సో తన పట్ల మరియు భారతదేశం చట్టము ఇవ్వబడినటువంటి ఆ నిబంధనలను దాటిపోయి, సో కొందరు రెచ్చగొట్టేటువంటి రీతిగా తను ఇచ్చేస్తూ తను ఫాలోఅప్ చేశారు. గత 2-3 నెలల నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. ఈ ఫాలోఅప్ చేసేటువంటి సమయంలో ఆర్టికల్ 507 ప్రకారంగా తప్పనిసరిగా ఏం చేశారనేది కాదు, ఇప్పుడు చేశారనేది కాదు, ముందు ఆ ఆలోచన పరిజ్ఞానం కలిగించారే, చంపుతాము అనేటువంటి మాట, దాని ప్రకారంగా 507 సెక్షన్ ప్రకారంగా వారిని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలనేటువంటిది భావిస్తూ ఉంటున్నా. వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మనం అన్నట్లుగానే రాజకీయ కోణం కూడా ఉన్నది అనేటువంటిది ఆలోచించాలి. అంటే ఎవరు వాళ్ళు, మీరు చేస్తున్న ఆరోపణలు ఎవరి మీద చేస్తున్నారు కదా, వాళ్ళు ఎవరు? పర్టికులర్గా ఏ కమ్యూనిటీ అనేటువంటిది మనం చెప్పలేము, నాకు అంత పరిజ్ఞానం లేదు. కానీ ఎవరైతే ఈ మతద్వేషాన్ని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారో ప్రస్తుతము మీడియా, సో మీడియా వారిపై చర్య తీసుకోకుండా ప్రభుత్వం వారు వారిని ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరినైతే ప్రోత్సహిస్తున్నారో, ఏ వర్గం అయితే ఉన్నదో, ఏ కమ్యూనిటీ వర్గం అనే కూడా కాదు, ఆ మత సంబంధమైనటువంటి కమ్యూనిటీగా వారిగా ప్రలోభ అవుతున్నారో అటువంటి వారు ఉన్నారనేటువంటిది అంచనా. వారికి ఎవరన్నా ప్రభుత్వం వారు సహకారంగా ఉంటే ఒకవేళ ఉండొచ్చు. అది అంటే ప్రవీణ్ యొక్క పగడాల యొక్క వృత్తిలో అంటే పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత కొంతమూరు దగ్గర జరిగింది ఆ సంఘటన. వాళ్ళకు కూడా ఒక సవాల్గా మారిందని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు పోలీసుల యొక్క ఆ యొక్క మాటలు? పోలీసులు ఎందుకంటే వారు లా అండ్ ఆర్డర్ పాటిస్తారు. సో ఒకవేళ నిజాన్ని వెలికి చెప్పొచ్చేమో, కానీ లేటుగా చెప్పొచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి నిజాన్ని కూడా ఆపేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో మరొకరికి ఇబ్బంది కలిగితే మరొక పార్టీకి ఇది రాజకీయ కోణంలో పెద్ద విషయం ఏమన్నా అవుతుందే అనేటువంటి రాజకీయ శక్తుల వల్ల కొంతవరకు దానిని వారు ఆపేటువంటి ప్రయత్నాలు కూడా ఉండొచ్చు. కాబట్టి సానుకూలమైనటువంటి
రీతిలోనే ఇప్పుడు చెబుతారు. కానీ నిజం అనేటువంటిది అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. వాస్తవానికి అది కుట్రపూరితంగానే చంపినటువంటి సంఘటనగా అందరికీ చూసినటువంటి వారందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అతడు క్రీస్తు కొరకు మరణించినటువంటి వ్యక్తిగా సాక్షిగా మేము గుర్తిస్తూ ఉంటాం. ఈ ప్రవీణ్ పగడాల యొక్క మరణం వెనుక మిస్టరీగా మారింది, ఏమనుకుంటున్నారు? మిస్టరీగా మారిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. కానీ మనకు బయటకు వచ్చినటువంటి ఏమున్నాయంటే ఫుటేజ్ ఒకటి పోతే ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది మనకి ఇవ్వలేదు. ఇంకా టైం పడుతుంది కూడా, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి. అయితే ఇది పక్కాగా ఇది మర్డర్ అండి. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు యాక్సిడెంట్కి మర్డర్కి కూడా తేడా ఉంటుంది కంపల్సరీ. ఎందుకు యాక్సిడెంట్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ టోల్ గేట్ ఉంది కదా, టోల్ గేట్ కాడి నుంచి ఆయన 11:30కి అలాగా టోల్ గేట్ దగ్గర ఉన్నాడు. మళ్ళీ మనకి బండి స్కిడ్ అయి పడిపోయాడు అన్నా కూడా 11 గంటల 42 నిమిషాలు ఏదో చూపిస్తుంది టైం. అయితే ఈ మధ్యలోనే ఏదైనా జరిగి ఉంటుంది అనేది మా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వ్యక్తి పడటంతో ఏం దెబ్బలు తగలవు కానీ ఏదన్నా దెబ్బ తగిలితేనే బ్లడ్ వస్తుంది. ముందుగానే బ్లడ్ వచ్చింది, రోడ్డు మీద ఉన్నటువంటి ఆ చెక్కల మీద బ్లడ్ పడింది. ఇప్పుడు దెబ్బ తగిలితేనే కదా బ్లడ్ వచ్చేది. మరి ఎట్లా? మరి ఏమనుకుంటారు? పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది, రిపోర్టు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే సీసీ కెమెరా పరిశీలిస్తున్నారంట. కానీ సీసీ కెమెరాల ఫుటేజ్లు అయితే సెకండ్ ఫుటేజ్లు అయితే ఏం మంచిగా కనిపిస్తలేదు. వాస్తవానికి మనకి ఇప్పుడు అక్కడ వచ్చేటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే పూర్తి నమ్మకం అయితే మనకు లేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు కూడా దానికి సరిగ్గా స్పందించటం లేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఆవుకు కానీ ఏదన్నా ఇబ్బంది అయితే, అట్లాంటి వాడికి ఇబ్బంది అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. ఇలా ఒక మంచి వ్యక్తి, ఒక మంచి స్పీకరు, మంచి డిబేటరు, మంచి మనసు ఉన్న వ్యక్తి, తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ అందరికి సుపరిచితం ఆయన. మరి అట్లాంటి వ్యక్తి చనిపోతే, అనుమానాస్పదంగా చనిపోతే ఆయన ఎందుకు స్పందిస్తలేడు? ఇప్పుడు ఎక్కడో నీకు ఆవు చనిపోయిందంటే మీరు స్పందిస్తారు, లేదా ఎక్కడన్నా ఏదన్నా మతపరంగా ఏదన్నా అయితే స్పందిస్తారు. 24 గంటలు మళ్ళీ మీరు స్వామిలాగా మన కాషాయం ధరించి ఉంటారు. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పాలి కదా. అదే జరిగిన దగ్గర ప్రొటెక్షన్ చేస్తారు, దారాలు అవి కట్టేసి ఎవరు వెళ్ళకుండా చేస్తున్నారు. మా వాళ్ళు కూడా ఆగకుండా ఏమైందో ఏందో హెల్మెట్ పట్టుకోవడం అవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఎవరిని రానియకుండా పోలీసు వాళ్ళు అక్కడ ప్రొటెక్షన్ చేసి ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో అంటే వేలు ముద్రలు కానీ ఏమన్నా జరిగినాయని అవన్నీ సేకరించాలి. అక్కడ జరగలేవాడ. ఇంకోటి పోస్ట్ మార్టం రిపోర్టు ఇమీడియట్ లో అంటే ఒక 1-2 hours 1 day వస్తుంది. ఎందుకు జాప్యం చేస్తున్నారు? ప్రభుత్వాలని మేము ఖచ్చితంగా అడిగేది ఏంటంటే సమగ్ర దర్యాప్తు చేయాలి. ఖచ్చితంగా న్యాయపరమైన ట్రాన్స్పరెంట్ రిజల్ట్ మాకు ఇవ్వాలి. మాకు తెలుసు, యావత్ లోకానికి అంతా తెలుసు అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి అది సమగ్ర దర్యాప్తు చేయాలి. మీరు ఎవరిని కాపాడాలనుకున్నా మీరు కాపాడుకోండి, మేము ఏమంటలేము. కానీ సమగ్ర దర్యాప్తు జరగాలి, క్లియర్ రిజల్ట్ మాకు కావాలి, అంతే. మేము న్యాయం కొరకు కోరుతున్నాం అంతే. ఇప్పుడు పోస్ట్ మార్టం అయిన 1 hour 2 hours లోనే వచ్చేస్తున్నాయి రిపోర్ట్స్. అలాంటిది 3 రోజుల వరకు రాలేదంటే ఏం దాస్తున్నారు నిజాన్ని? చెప్పండి ఒకసారి. ఎవరి కోసం వాళ్ళు సపోర్టింగ్ ఉంది? ఎవరికి సపోర్టింగ్ ఉంది? క్రైస్తవులకు ఉందా, లేకపోతే మతోన్మాదులు అని చెప్పుకునే వాళ్ళకు ఉందా? అది మాకు తెలియాలి అర్జెంటుగా. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చాలా దుఃఖకరం అండి. అంత మంచి పాస్టర్ అసలు క్రైస్తవ లోకానికే తీరని లోటు అండి. చాలా మంచి అయ్యగారు ఆయన బోధలు, ఆయన వాగ్వాదము అవన్నీ విన్న తర్వాత క్రైస్తవ లోకము ఎంత మంచి పాస్టర్ను కోల్పోయిందో అసలు చెప్పలేమండి. ఆ కొరత ఎవరు తీర్చేది కాదు. డిబేట్లు ఆయన చాలా మంచిగా డిబేట్ చేసేది. డిబేట్లో ఎవరైనా విరోధులు ఉంటే వచ్చి మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా ప్రాణాలు తీసి చంపుకోవడం కరెక్ట్ కాదండి. ఇది అసలు అది కరెక్టే కాదు. ఆయన ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది, సేవా సంస్థ అంతా డిస్టర్బ్ అయిపోయింది. దయచేసి ఎవరో కానీ వాళ్ళని దేవుడు క్షమించడండి ఇలాంటి తప్పులు చేయడము. ప్రవీణ్ అన్న గారివి ఆయన బోధలు కానీ ప్రతిదీ వింటూనే మేము పెరిగాము. ఈ ఏజ్ లో, ఈ యవ్వన కాలంలో అందరు ఎటెటు వెళ్ళిపోతుంటే నేను నాలాంటి వాళ్ళ నా సహోదరులందరూ చాలా మంది అన్న బోధ విని, అన్న మాటలు విని మంచి జీవితాన్ని అలవర్చుకున్నాం. అలాంటి మంచి మాటలు మాత్రమే చెప్పారు, ఏది చెడు చెప్పించలేదు. మరి అలాంటి వాళ్ళకు మాత్రం ఇలాంటి పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు. మిగిలిన వాళ్ళు బయట వాళ్ళందరూ ఆ విధంగా చెలరేగిపోతూ ఒకరినొకరు విర్రవీగించేలా చేస్తూ ఉంటే వాళ్ళందరూ మంచి వాళ్ళ,
మాలాంటి మంచి వ్యక్తుల్ని, మమ్మల్ని మంచి త్రోవలో నడిపించే వాళ్ళని ఇలా చంపేస్తారా? ఇది ఖచ్చితంగా న్యాయం కాదు. ఇలానే జరిగితే పూర్తిగా ఈ యవ్వన కాలంలో ఉంటున్న మాకు దారి చూపించే వాళ్ళని ఇలా తీసుకొని వెళ్ళిపోతే ఇంకా దారి చూపించే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఇలా చంపుకుంటూ వెళ్ళిపోతే ఇంకెంతమందిని చంపుకుంటూ వెళ్ళిపోతారు? తప్పు, ఇది చాలా తప్పు. ఇంకా చాలా మంది బోధిస్తున్నారు, తప్పుగా బోధిస్తున్నారు. మరి వాళ్ళని ఎవరు ఖండించరా? ఈయనను మాత్రం ఇలా చేసేశారు. ఇది ఖచ్చితంగా హత్యే, అందులో ఏం మాత్రం డౌట్ లేదు. ఎవరన్నా చిన్న పిల్లలు కూడా చూసిందే చెప్తారు. పిల్లలు చూస్తూనే వాళ్ళు చెప్తున్నారు. ఆయన కన్ను మాత్రం చూడడానికి వచ్చామా మేము ఇక్కడ? ఆయన ఫేస్ కూడా చూడలేకపోతున్నాం. ఆ విధంగా చేసేసారు. ఇది ఖచ్చితంగా హత్య, దీనికి న్యాయం జరగాలి. రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు కుల మత పిచ్చి అవేమి జరగకుండా చూసుకోండి అని చెప్పి. ఒకవేళ అదే నిజమైతే గనక, వాళ్ళు ఈక్వల్ గా ట్రీట్ చేస్తే గనక ఖచ్చితంగా దీనికి న్యాయం జరగాలి. ఒకవేళ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇక్కడ మత పిచ్చి, కుల పిచ్చితోనే ఈ విధంగా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా న్యాయం జరగాలి. నా పేరు ప్రేమ్ కుమార్ కాలే, మాది వనస్థలిపురం. ఇప్పుడు మన ప్రవీణ్ పగడాల గారి అంత్యక్రియల కోసం ఆయన భౌతిక దేహాన్ని చూడడానికి, సంతాపం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. మా వనస్థలిపురం నుంచి క్రైస్తవ సంఘములు, విశ్వాసులు, పెద్దలు ఎంతోమంది వచ్చారు ఇక్కడికి. హైదరాబాద్ నుంచి, అలాగే ఈ తెలంగాణ ఇతర జిల్లాల నుంచి కూడా, ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి కూడా అనేకులు ఇక్కడికి వచ్చారు. అందరూ గారు క్రైస్తవ సంఘీభావాన్ని, సద్భావాన్ని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు. ఈ రోజున ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని చూస్తే అది అత్యంత హీనమైనటువంటి మత విద్వేషంతో కూడినటువంటి మరణంగా మేము భావిస్తున్నాం. కనుక ఈ మరణాన్ని కారణమైనటువంటి వారిని త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి పోలీసు వాళ్ళు కేసు చేసి పట్టుకొని న్యాయ సభల దగ్గర తీసుకొచ్చి చట్టపరంగా శిక్షించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ సంఘటనను తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఇలాగా ఏ క్రైస్తవునికి కానీ, విశ్వాసికి కానీ, సంఘ పెద్దకి కానీ, సేవకుని కానీ ఇలాగా ఎక్కడ కూడా జరగకూడదు అని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు ఆయన మంచి వక్త, క్రైస్తవ వక్త. ఆయన ఈరోజు మరణించడం అంటే క్రైస్తవ లోకానికి ఎంత పెద్ద లోటు. ఆయన భగవద్గీతలో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఎవరితోనైనా సరైన రీతిలో డిబేట్ చేయగల సత్తా గల వ్యక్తి. ఆయన డిబేట్స్ కండక్ట్ చేసేది రక్షణ ఛానల్లో. ఇతర మతస్థులు కూడా ఆయన డిబేట్లోకి పాల్గొని వారు సమాధానం చెప్పేవారు. డిబేట్లో అన్ని మతాల వారు సామరస్యంగా మాట్లాడుకొని చర్చించుకునేవారు. ప్రవీణ్ పగడాల వారు ఎవరో మతాన్ని కించపరచాలనో, ఎవరో మనోభావాలను గాయపరచాలనో డిబేట్లు పెట్టేవారు కాదు. క్రైస్తవుల మీద, క్రైస్తవ లోకం మీద, క్రైస్తవ్యం మీద ఉన్న అనుమానాలను, సందేహాలను నివృత్తి చేయడానికి ఆయన డిబేట్లు పెట్టేవాడు. సద్భావనను సాధించడానికి, ఐక్యతను సాధించడానికే డిబేట్లు పెట్టేవాడు. అందుకనే ఇతర మత నాయకులు, హిందువులు, ముస్లింలు కూడా ఆయన డిబేట్లో పాల్గొనేవారు. ఆయన ఎవరికి కీడు చేసే వ్యక్తి కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ ఎవరు ఆయన డిబేట్లు నచ్చక, ఇష్టపడక, పగబట్టి ఆయనను అత్యంత కిరాతకంగా, హీనంగా చంపారు. అందుకని మేము ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి హత్య జరగకూడదు ఈ స్టేట్లో కానీ, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ. ఈ తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు క్షీణించినాయని నేను తెలియజేస్తూ ఉన్నాను. శాంతి భద్రతలు కాపాడవలసిన అంశం అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్దే. ఆంధ్రాలో కూటమి గవర్నమెంట్ ఉన్నది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళే బాధ్యత వహించాలి. వారి రాష్ట్రంలోనే ఈ సంఘటన జరిగింది. దీనికి బాధ్యులైన వారు ఎవరో కనుగొని చట్ట ప్రకారం వారిని శిక్షించవలసిన అవసరం ఉన్నది. అన్ని కోణాల దర్యాప్తు చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే డిబేట్లో కూడా పాల్గొన్న వారి మీద కూడా అనుమానం ఉన్నది మాకు. ఆ డిబేట్లో పాల్గొన్న వారి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు ముస్లింలైనా, హిందువులైనా, ఎవరైనా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ పాత్ర ఏందో తేల్చాలి. ఒకవేళ వాళ్ళది కూడా ఏమైనా పాత్ర ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైలుకు పంపించాలి, చట్టపరంగా శిక్షించాలి. నేను ఒకటి గవర్నమెంట్ విన్నవించదలుచుకుంటున్నాను.